ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చెప్పాను కదా హోమ్ టూర్లు ఎక్కువగా తీసుకుంటానని చెప్పి, మా అక్క వాళ్ళ హోమ్ టూర్ అనమాట. ఆ రోజే హౌస్ ఓపెనింగ్ అయితే అయిపోయింది. మనమైతే హోమ్ టూర్ స్టార్ట్ చేసేసాము. సో హోమ్ టూర్ కోసం అని చెప్పి నేను తనే మా అక్క, మా ఇంటి దేవత అనమాట ఆవిడ. సో చూడండి ఎట్లా అయిందో, బ్యూటీ పార్లర్ ఆవిడని కూడా పిలిపించుకుందనమాట. సో ఆవిడతో మేకప్ వేయించుకుని శారీ అంతా ప్రీప్లీటింగ్ చేయించుకుని వామో భలే రెడీ అయిందిలేండి. బయట అయితే నార్మల్గా గేట్ ఉంది. గేట్ లోపల నుంచి బయటకు వస్తే సింహం ద్వారం ఇదే అనమాట. సో వాకిల్ అయితే ఫస్ట్ ఇవి పెట్టించుకున్నారు. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, గణపతి ఫోటో, ఆంజనేయ స్వామి ఫోటో. సో ఈ పక్క క్లీనింగ్కి ఒక పక్క ఉంది, పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట. ఇటు పక్క కూడా మనకి ఇట్లా సందు, ఆ పక్క ఇంకొక వాకులు ఉంది, ఇటైనా వెళ్ళొచ్చు ఆ పక్కకి అన్నట్టు ఇక్కడ కొంచెం స్పేస్ పెట్టినారు. ఇంకా మనం లోపలికి వెళ్తే స్ట్రైట్ హాల్ ఉంటుంది, ఒక పక్క వంట రూము, ఇంకో పక్క బెడ్రూమ్ అలా పెట్టించుకున్నారనమాట. చూస్తున్నట్టయితే ఫస్ట్ బెడ్రూమ్ వస్తుంది, తర్వాత కిచెన్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఇది బెడ్రూమ్ అనమాట. అంతా మొత్తం కబోర్డ్స్ A to Z పెట్టించేశారు వీళ్ళు. మా అక్క వాళ్ళది, మా బాబాయ్ వాళ్ళది దగ్గర ఒకే రోజే అవ్వాల్సింది, కానీ అవ్వలేదు. సిపోకుండా కబోర్డ్స్కి అన్ని రకంగా చేయించుకున్నారనమాట. వాకిళ్ళు కూడా అటాచ్డ్ ఒక బాత్రూమ్ కూడా పెట్టుకున్నారు. సో మనం బెడ్రూమ్ నుంచి ఇలా బయటకు వచ్చేస్తే అదే ఆపోజిట్గా కిచెన్ ఉంది. కిచెన్కి కూడా అన్ని మంచిగా పెట్టించుకున్నారనమాట. సో మా అక్క అయితే ఇక్కడ ఏదో చేస్తుంది, మా పెద్దక్క అనమాట ఇక్కడ. సో వంట రూమ్ కూడా మొత్తం అంతా కబోర్డ్స్కి వాకిళ్ళు మంచి డిజైన్ వేయించుకున్నారనమాట. బాగుంది అనిపించింది. వాళ్ళ ఫస్ట్ ఇండ్లు, కొత్త ఇండ్లు అనమాట. ఇది సొంత ఇండ్లు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇక వంట రూమ్ నుంచి బయటకు వస్తే ఫస్ట్ బుద్ధుడి విగ్రహం ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ రోజే పూజ జరిగిందనమాట, సత్యనారాయణ వ్రతము. సో పూజ, అక్కడ పూజా రూమ్ అనమాట, చూస్తున్నారు కదా, అది పూజా రూము. హాల్లోనే మనకి పూజ గది అనేది ఉంటుంది. పూజ గది అంటే ఒక యూనిట్ లాగా చేయించుకున్న టీవీ యూనిట్ లాగా. సో ఇది వచ్చేసి టీవీ యూనిట్కి పూజా రూమ్కి ఒక వాకిల్ అయితే వస్తుందన్నమాట ఇంకొక పక్క. సో ఇటు నుంచి మనకి బయట కూడా కనిపిస్తుంది. స్ట్రైట్ ఉంటుంది హాల్ అని చెప్పాను కదా, ఇదన్నమాట. ఒకసారి చూడండి, హాల్ నుంచి చెప్పడం కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది. అది బాత్రూమ్, ఇది బెడ్రూమ్, 2 BHK హౌస్. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. దీనికి అటాచ్డ్ ఏమీ ఉండదు, ఓన్లీ మనకి బెడ్రూమ్ వరకే అనమాట. ఇక్కడ కూడా అన్ని కబోర్డ్స్ అయితే చేయించేసుకున్నాం. బండలు కూడా మంచిగా బాగా వేయించారు, బ్లాక్వి, కొంచెం డిజైన్ లాగా మంచిగా కనిపిస్తుంది. చూడండి టైల్స్ కూడా ఒక ఐడియా వస్తుంది. రేపు పొద్దున ఎప్పుడైనా మనము చేయించుకోవాలంటే ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. సో పూజ అయితే అయిపోయింది. మీరు బ్లెస్ తీసుకోండి, నేను బ్లెస్ తీసుకుంటా. ఇది వచ్చేసి ఇంకొక బాత్రూము, అలాగే కొంచెము సింక్ ఏరియా, అన్ని యూటిలిటీ ఏరియా లాగా అన్ని పెట్టుకోవడానికి. అలాగే ఇక్కడ కూడా స్టోరేజ్ ఏరియా చేయించుకున్నాను. సింక్ చూసినారా ఎంత బాగుంది, ఐడియా కోసం మీకు చెప్తా ఉన్నాను. అంటే అక్కడ కటన్ వేసేసుకుని మనం వచ్చి ఇక్కడ చీర కూడా కట్టుకోవచ్చు, బాత్రూంలో నుంచి వచ్చి ఇక్కడ చీర కూడా కట్టుకోవచ్చు అన్నట్టు ఇక్కడ ఒక స్పేస్ అయితే పెట్టుకున్నారు. ఇక్కడ కూడా మనకి కొంచెం ఏమన్నా స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ఒకటి కబోర్డ్ లాగా అయితే చేపించారు. ఎంత బాగుంది కదా హౌస్. మన సొంతలో అయితే బలం ఉంటుంది కదా, కానీ ఉండదులేండి ఎందుకు. సో ఇది ఇంకొక వాకిల్ అని చెప్పాను కదా, అది వాకిలి. టీవీ యూనిట్ కూడా మస్తుగా ఉందా, ఎంత గలీజ్ చేసినా టీవీ యూనిట్ గలీజ్ అవ్వదు. ఇంకొకటి అని చెప్పాను కదా, ఇదే ఇంకొక సంద్ అని చెప్పాను కదా, ఇది ఒక సంద్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుంది కదా. ఇది వచ్చేసి ఇక్కడే భోజనాలు అయితే జరిగాయి. ఇది వాళ్ళ మరిది వాళ్ళ స్థలం అనమాట, ఇది వాళ్ళ స్థలము. సో వాళ్ళ స్థలంలో అయితే వాళ్ళు కట్టేసుకున్నారు, వాళ్ళ మరిది వాళ్ళదైతే అలా ఉందన్నమాట. ఇప్పుడే వేరే వాళ్ళు భోజనం చేసిపోయారు, అందుకే అవన్నీ అలా ఉన్నాయి, మీరు ఏమనుకోద్దండి. సో ఇది ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి హోమ్ టూర్లు తీస్తూ ఉంటా, మంచి కంటెంట్ ఇస్తూ ఉంటా. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపించింది హోమ్ టూర్ గురించి కామెంట్ చేయండి. నేను అన్ని కామెంట్స్ చదువుతూనే ఉంటా, మంచి కామెంట్ పిన్ చేస్తా.